అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఎండ ప్రాణాల్ని ఎండగడుతున్నది. మిట్ట మధ్యాహ్నం రోహిణి కార్తె ఎండ. మొహానికి పట్టిన చెమటను రుమాలుతో తుడుచుకున్నారు పంతులు గారు. గొంతు తడారిపోతోంది. కాస్త దప్పిక తీర్చుకోవాలి అనిపించింది. ఎదురుగా కూల్ డ్రింక్ షాప్. సోడా ఎంతో. ఏం సార్, ఏం డ్రింక్ కావాలి? షాపులోని కుర్రాడు అన్నాడు. అక్కడ యమరద్దీగా ఉంది. కొందరు సోడాలో నిమ్మకాయ రసం కల్పించుకుంటున్నారు. కొందరు నన్నారు తాగుతున్నారు. ఇంకా కొందరు కంపెనీ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. టీవీలో వచ్చిన మోడల్స్ ని గుర్తు చేసుకుంటూ సోడా చల్లగా ఉందా అడిగి ఐస్ కలిపి ఇమ్మంటారా? పక్కా బిజినెస్ మ్యాన్ ధోరణిలో అడిగాడు. నిమ్మకాయ వెయ్యాలా? అక్కర్లేదు, ఒక కూల్ సోడా చాలు. ఎంత? ఎంతో తెలుసుకోనిది తాగను అన్నట్లు చెప్పారు. షాపు కుర్రాడు పంతులు గారి వంక విచిత్రంగా చూశాడు. ముందు రేటు ఎవ్వరూ అడగరు. అందులో ఆఫ్టర్ ఆల్ ఒట్టి సోడా రేటు అస్సలు అడగరు. చూడబోతే బాగా బ్రతుకుతున్నట్లుంది ఆయన వాలకం. కానీ రేట్ అడుగుతున్నాడు. పిసినిగొట్ట. ₹1 చెప్పాడు కొంచెం చులకనగా చూస్తూ. అతను చెప్పగానే పంతులు గారు తాగలేదు. షాపుకి కొంచెం పక్కకొచ్చి జేబులో ఉన్న మొత్తం చిల్లర తీసుకుని లెక్క పెట్టుకున్నారు. ₹80. టికెట్టుకి ₹1.50 కావాలి. మిగిలింది 30 పైసలే. సోడా 50 పైసలు. 20 పైసలు తక్కువ పడ్డాయి. పంతులు గారు బస్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఎంతకీ రావడం లేదు. ఆయన దృష్టి మట్టుకు కూల్ డ్రింక్ షాప్ మీద నుండి మరలడం లేదు. ఎంతో మంది వస్తున్నారు, తాగుతున్నారు, వెళుతున్నారు. ఆయన దాహం మట్టుకు క్షణక్షణానికి ఎక్కువవుతోంది. కాసేపటికి దప్పికతో చచ్చిపోతానేమోనన్నంత భయం పట్టుకుంది పంతులు గారికి. ఆయన మెదడు చురుగ్గా పనిచేసింది. దప్పిక తీర్చుకుని తన స్టేజీలో దిగకుండా ముందు స్టేజీలో దిగితే సరి. పైసలు మిగులుతాయి. అక్కడి నుంచి నడిచిపోవచ్చు. ఒక ఐస్ సోడా బాగా కూల్గా ఉండాలి. దర్పంగా ఆర్డర్ ఇచ్చారు. షాపు కుర్రాడు పంతులు గారిని పట్టించుకోలేదు. గిరాకీతో బిజీగా ఉన్నాడు. విన్నా విననట్టు ఉండిపోయాడు నిర్లక్ష్యంగా. పంతులు గారు రెట్టించారు. ఇస్తాను, చూస్తున్నారుగా ఎంత బిజీగా ఉన్నానో. గొంతులో కొంచెం హేళన కనిపించింది. పంతులు గారికి రోషం వచ్చి 50 పైసలు తీసి అక్కడున్న బల్ల మీద పెట్టారు. షాపు కుర్రాడు ఓ కూల్ సోడా తీసి కొట్టిచ్చాడు వెంటనే. పంతులు గారు ఆత్రంగా అందుకుని ఓ గుక్క తాగారు. అమృతం. చల్లటి తుంగభద్ర నీరు. తుంగా పీన గంగా స్నాన. తాగడానికి తుంగభద్రా నది నీరే నీరు. స్నానమాడడానికి గంగానది నీరే నీరు. సామెత నిజమయ్యింది. అయిపోతుంది అనుకుని కొంచెం కొంచెం సిప్ చేశారు. చివరి బొట్టు పీల్చి అప్పుడే అయిపోయిందా అన్న అసంతృప్తితో సీసా అక్కడ పెట్టారు. రయ్యమని బస్ వచ్చి ఆగింది. హడావిడి పడుతూ వచ్చి బస్ ఎక్కారు. కండక్టర్ టికెట్ కొట్టడానికి వస్తే స్టేజీ చెప్పారు. అదేంటి, మీరు స్టేట్ బ్యాంక్ దగ్గర దిగాలి కదా, ముందే దిగుతారా? అనుమానంగా అడిగాడు కండక్టర్. పంతులు గారు అప్పుడప్పుడు ఆ ప్రాంతానికి రావడం, ఆ సమయంలో ఆ బస్ ఎక్కడం చాలాసార్లు గమనించాడు కండక్టర్. నిజమే, కానీ నాకు కొంచెం పనుంది, అందుకే ముందు స్టేజిలో దిగుతున్నాను. అబద్ధం చెప్పాల్సొచ్చినందుకు చింతిస్తూ చెప్పారు. కండక్టర్ ముందుకు వెళ్ళిపోయాడు. కానీ పంతులు గారి ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. నిజానికి స్టేట్ బ్యాంక్ స్టేజీలో దిగినా తను ఇంకో 1/2 కిలోమీటర్ పైనే నడవాలి ఇల్లు చేరుకోవాలంటే. ఇప్పుడు ఇంకో 1/2 కిలోమీటరు ఎక్కువయింది. అందరూ తనని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. జీవితంలో చీకు చింత లేదంటారు. పంతులు గారిలా కాలు మీద కాలేసుకుని కూర్చోవాలి అంటారు. తాను అనుభవిస్తున్న వైభవం తనకే తెలుసు. మీ స్టేజీ వచ్చింది, కండక్టర్ హెచ్చరించాడు. పంతులు గారు ఈ లోకంలోకొచ్చి బస్సు దిగారు. ఎండ పగబట్టినట్టు చర్రుమంటోంది. వడగాల్పు మొహాన్ని ఈడ్చి కొడుతోంది. వెచ్చని గాలి ఈ చెవిలో దూరి ఆ చెవిలో నుంచి వస్తున్నట్టుంది. పంతులు గారు గొడుగు తెరిచారు. అది కూడా ముసల్దైపోయింది తనలాగే. పెట్టి చాకిరీ చేయించాడు దాని చేత. అయినా పాపం ఇంకా మాట వింటూనే ఉంది. ఒక నిట్టూర్పు విడిచి కాలు కదిలించారు. ఈ వయసులో ఎందుకు ఎందుకు నడుస్తారండి? హాయిగా ₹2 పడేసి రిక్షాలో పోవచ్చుగా అని చాలా మంది సలహా ఇస్తూ ఉంటారు. పోవచ్చు. రిక్షాలో 2 కాకపోతే 4 ఇచ్చైనా పోవచ్చు. కానీ నా ఒళ్ళు నాకు వంగాలిగా. ఒక్కసారి రిక్షాకు అలవాటైతే నడక తప్పిపోతుంది. అది తప్పిందా మోకాళ్ల నొప్పులు, అరికాళ్ల నొప్పులు, పాదాల వాపు వగైరా జబ్బులన్నీ ఒక్కసారి దండెత్తుతాయి. అసలు అమెరికాలో ఫ్యాషన్. కారు అమ్మేసి
కాలు నడకన నడవడం తెలుసా? నా ఆరోగ్యానికి విజయ రహస్యం ఇది అని గొప్పగా ఉపన్యాసం ఇస్తారు. కానీ అసలు కారణం ఎప్పుడూ జేబులో కాస్తంత ఎక్కువ డబ్బులు ఉండవు. ఏ పని మీద బయటికొచ్చారో ఆ పనికి సరిపోయేటంత బొటాబొటీ డబ్బు మట్టుకు తీసుకొచ్చుకుంటారు. అందుకే కేవలం 2 రూపాయలు రిక్షావాడికి ఇవ్వలేక ఆయన రిక్షా ఎక్కలేకపోతున్నారు. ఈ దారుణ సత్యం ఇతరులకు తెలీదు. ఆయన భార్యకు తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. పెద్దవాడు గుర్తొచ్చాడు. సూర్యం కలకత్తాలో ఓ పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కంపెనీ కారులో తిరుగుతూ ఉంటాడు. కాలు కింద పెట్టడం మర్చిపోతున్నాడు. సూర్యం పిల్లలు చందు బిందు కూడా అలానే తయారవుతున్నారు. ప్రతి చిన్న పనికి కారు కావాలి అంటారు. చంద్రం రెండో కొడుకు బొంబాయిలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మారుతి కారు ఈ మధ్య కొన్నాడు. అంతకు ముందు హోండాలో తిరుగుతూ ఉండేవాడు. కోడలు పిల్ల దివ్య కొనమని తెగ పోరిందిట. లోన్ తీసుకుని కొనేశాడు. బొంబాయి వస్తే కారులో తిప్పుతానని రాశాడు. మూడోవాడు అజయ్. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాడు. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో స్టెనోగా ఉన్నాడు. ఆ మధ్య ఎప్పుడో దాహం వేస్తే వరుసగా 6 కూల్ డ్రింక్స్ ఒక్కోటి 6 రూపాయల చొప్పున తాగాడట. అయినా దాహం తీరకపోతే ఐస్ క్రీం పార్లర్లో 25 రూపాయల ఐస్ క్రీం తినేశాడట. డబ్బు విలువ తెలీదు వాడికి. భార్గవ నాలుగోవాడు. తిరుపతిలో లెక్చరర్. మంచి జీతం కాకుండా ట్యుటోరియల్స్ ట్యూషన్ల ద్వారా వేలు సంపాదిస్తున్నాడని వినికిడి. రాజేంద్ర ఐదోవాడు. కడపలో కాంట్రాక్టర్. క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఆలోచనలతో ఇల్లు చేరిన పంతులుగారి రాక కోసం వారి శ్రీమతి అరుంధతి ఎదురు చూస్తూ ఉన్నారు. అవ్వ, ఇంత ఎండ మండిపోతూ ఉంటేను ఇప్పటి వరకు ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నారు? రిటైర్ అయ్యి 5 ఏళ్లైనా బిజీ మట్టుకు తగ్గలేదు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. తన ధోరణిలో చెప్పుకుపోయారు ఆమెగారు. ఇంటికొచ్చి మట్టుకు ఏం రాజకార్యాలు చేయాలి? విసుగ్గా అడిగారు పంతులుగారు. కొంపలో ఒంటరిగా నేను ఎలా ఉండాలండి? బిక్కుబిక్కుమంటూ ఒంటరి పక్షిలా ఎదురు చూస్తూ క్షణమొక యుగంగా గడపాలా? మగ మహారాజులు మీకే కాలం గడిచిపోతుంది, నాకు గడవద్దు? తన బాధ వెళ్లబోసుకుంది ఆవిడగారు. అవును, మనవళ్లతో ఆడుకునే వయసు. ఏరి ఒక్కడూ లేడుగా. ఉండడానికి 8 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఒక్కరూ వచ్చి 10 రోజులు కూడా ఉండరు. నిట్టూర్చారు. అది సరేనండి. అవధానిగాడి పెళ్ళట. రమ్మనమని మీ చెల్లెలు రాసింది. ఎప్పుడు ఎక్కడా? సంతోషంగా అడిగాడు. గుంటూరులో 4 రోజుల్లోనే. మనల్ని ఓ వారం ముందుగా రమ్మని రాసిన ఉత్తరం 2 వారాలు ఆలస్యంగా వచ్చింది. పరాయి సంబంధం. అమ్మాయి బ్యాంకు క్లర్కట. ఎప్పుడు వెళ్దామండి? అరుంధతి గారు అడిగారు ఆశగా. చూద్దాం నిర్లిప్తంగా ఓ మాట మాట్లాడి లోనికి వెళ్లారు కాళ్లు కడుక్కోడానికి. భోజనాలయ్యి విశ్రాంతి తీసుకుంటున్న వేళ మళ్లీ పెళ్లి కబుర్లు దొర్లాయి వాళ్ల మధ్య. ఏమండి, రేపు వారం వజ్యం తిథి అన్నీ బాగానే ఉన్నాయి. మనం రేపు బయలుదేరితే సరిపోతుంది. ఓ వారం రోజులుండి రావచ్చు. పైగా మన వాళ్లను చూసినట్టు ఉంటుంది అరుంధతి చెప్పారు. నిజమే, బాగానే ఉంటుంది. కానీ నాంచారు పంతులు గారు. మీకు తీరిక లేకపోవడం నాకు తెలుసు. అవధాని పెళ్లి. వాడు ఎప్పుడూ చెప్తూనే ఉండేవాడు, మనం అందరికంటే ముందు అన్ని పనులు చక్కబెట్టి అందరికంటే ఆఖరణ వెళ్లాలని. పిచ్చి వెధవ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతకీ కానుకలు ఏం తీసుకువెళ్దామండి? ఉత్సాహంగా అడిగారు. పంతులు గారు నిర్వేదంగా చూశారు. అరు, ఈ పెళ్లికి వెళ్ళకపోతే ఏ? ఆ, వద్దంటారా? మీకు నోరెలా వచ్చింది? ఈ పెళ్లి పేరుతోనన్నా ఓ వారం రోజులు ఒంటరి జీవితానికి స్వస్తి చెబుదాం అనుకున్నాను. ఇది కూడా పడనీయరా మీరు? కోపంగా అడిగారు. నిజమే, నాకు రావాలనే ఉంది. కాని మా ఆర్థిక మంత్రి ఊళ్ళో లేడోయ్ చమత్కారంగా అన్నారు. డబ్బుదేముంది పెదవది. ఎవరివ్వరు. మళ్ళీ పెళ్లి చూడగలమా? ఇంకెంతకాలం ఉంటామో తేలిగ్గా అనేశారు అరుంధతి గారు. పంతులు గారి గుండెలో గుణపంలా తగిలింది ఆ మాట. పోయే లోపల బంధువులందర్నీ మరొక్కమారు చూసుకోవచ్చు. ఇప్పటికే తన తరం వికెట్లు కొన్ని పడిపోయాయి. ఛార్జీలు ఎక్కువే. ఓపిక సన్నగిల్లింది. దూరాభారం. పోలేరు, రాలేరు. ఏదో శుభకార్యాలకు అందరూ కిందే. అదే పనిగా రావడం పోవడం చేతకాని రోజులు. 500 కనీసం కావాలి భారంగా చెప్పారు పంతులు గారు. 500లేగా అండి, ఎవ్వరినడిగినా ఇస్తారు తేలిగ్గా శ్రీమతి చెప్పేసడం పంతులు గారికి కోపం తెప్పించింది.
ఆ ఇస్తారు. ఇవ్వరని కాదు. దేహి అంటే ఎవ్వరైనా ఇస్తారు. కానీ ఇచ్చిన దగ్గర నుండి ఎప్పుడు తీరుస్తారు అని వెంటపడతారు. నా పెన్షన్ డబ్బులతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంక ఎప్పుడు బాకీ తీరుస్తాం ఆలోచించు గంభీరంగా అన్నారు. అదేంటండి, మనకెవ్వరూ లేనట్టు మాట్లాడతారు. మీరు 5గురు రత్నాల తండ్రి అని మర్చిపోవద్దు గుర్తు చేశారు అరుంధతి గారు. ఆ రత్నాలు. నా నెలసరి ఆదాయం 50,000 కానీ 5 రూపాయలు కూడా లేక ఎప్పుడూ నడిచే పోతూ ఉంటాను. రిక్షా కూడా ఎక్కలేను వ్యంగ్యంగా అన్నారు. మీరడిగితే ఎప్పుడు పంపరండి? ఎవరు పంపరు? ఓ కార్డు రాయండి. అడిగి తెప్పించుకోవాలా? వాళ్ళు అడిగారనే నేను పెంచానా? వాళ్ళు అడిగారనే నేను చదువు చెప్పించానా? వాళ్ళు అడిగారనే నేను ఉద్యోగాలు వేయించానా? వాళ్ళు అడిగారనే నేను వాళ్ళ పెళ్లిళ్లు చేశానా? వాళ్ళు అడిగారనా నేను రాత్రింబగళ్ళు ట్యూషన్లు చెప్పి వాళ్లకు ఏ లోటు రాకుండా చూసింది? చెప్పారు. వాళ్ళకి తెలీదు నా ఆదాయం ఎంతో? ఈ కలికాలంలో మనం ఎలా బ్రతకాలో వాళ్ళు ఆలోచించక్కర్లేదు. ఆయాసం రావడంతో ఆగారు. కళ్ళు మూసుకుని పడుకున్నారు. అరుంధతి గారికి గతం గుర్తొచ్చింది. చిన్న బడి పంతులుగా చేరిన పంతులుగారు తన శక్తి సామర్థ్యాలతో పిల్లల్ని ఆకట్టుకుని విశ్రాంతి ఎరగకుండా ట్యూషన్లు చెప్పి కుటుంబాన్ని పైకి లాక్కొచ్చారు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ. పంతులు గారి తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆ ఇంట్లోనే ఉండేవారు. మళ్లీ బంధువులు విపరీతంగా వస్తూ పోతూ ఉండేవారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా విందు భోజనాలు, పిండి వంటలు, నెయ్యి గిన్నెలు, గిన్నెలు గిన్నెలు ఖాళీ అవుతూ ఉండేది. వచ్చిన వారికి బట్టలు పెట్టేవారు. ఎప్పుడూ ఇల్లు కళకళ్లాడుతూ ఉండేది. పొయ్యి మీద పెద్ద అండాతో అన్నం ఉడకవేసేవారు. కాలం మారింది. పెంకుటిళ్లు పోయి డాబా ఇళ్లు వచ్చాయి. పూర్వకాలంలో విశాలంగా ఉన్న ఇల్లు రాను రాను కుచించుకుపోయి ఇరుకు ఇరుకు గూళ్ళు అయిపోతున్నాయి. అలాగే ఒకప్పటి విశాలమైన హృదయం మారే కాలంతో కుచించుకుపోయి ఇరుకు హృదయంగా మారిపోయింది. మావాళ్ళు అన్న పదం పోయి నా వాళ్ళు అన్న పదం వచ్చేసింది. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేయడం లాగా తయారయ్యింది. ముగ్గురికి వంట చేయలేని కాలం. చేతకాక చేత రాక చెయ్యి రాక. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఒక రకమైన ఇన్సూరెన్స్ కంపెనీలుగా పనిచేశాయి. అనాథలకు రక్షణ కలిగించాయి. కుటుంబంలో ఒక్కళ్ళిద్దరూ అసమర్థులైన కొంతమంది సభ్యులకు విధి వక్రించిన కుటుంబ పెద్ద వాళ్ళని ఆదుకునేవాడు సంతోషంగా. అందరూ కలిసిమెలిసి ఉంటూ తలా ఒక పని చేసుకుంటూ పోయేవారు. దాని వలన పని మనుషుల సమస్య ఉండేది కాదు. దుబారా ఉండేది కాదు. ఒంటరితనం ఉండేది కాదు. పెద్దల ముందు గౌరవ అభిమానాలు ఉండేవి. పెద్దల వ్యవహార దక్షత లభించేది. ఎవరు చెడిపోయినా వారిని దండించి సక్రమ మార్గంలో పెట్టడానికి వీలయ్యేది. ఒక విశాల దృక్పథం ఏర్పడేది. అందరూ మనవాళ్లే అన్న ఒక సంకల్పం కలిగేది. కాని నేడు పెళ్లి కాగానే నేను నా మొగుడు అంతే లోకం. అత్త ఎవరో, మామ ఎవరో, మరిది ఎవరో, ఆడపడుచు ఎవరో, అందరూ ఎగస్ట్రా, పనికిరానోళ్ళు, దోచుకు తినేవాళ్లు, తమ సుఖాలకు అడ్డుపడేవాళ్లు, గడ్డిపోచకు దీటు కానివాళ్లు. అలాగే జరిగింది తన కోడళ్ల విషయంలో. ఎవ్వరూ లేరు. క్రమంగా కొడుకుల్ని కూడా దూరం చేశారు. తల్లిదండ్రుల మీద ఉండే మమకారాన్ని, అనుబంధాన్ని కూడా మాయమాటలు చెప్పి తుంచేశారు. ఎప్పుడో చుట్టపు చూపుగా రావడం, ముళ్ల మీద ఉన్నట్టు ఉండి వెళ్లిపోవడం మామూలయ్యింది. బాధ్యతలని విస్మరించిన పక్షులు రెక్కలొచ్చి వెళ్లిపోయాయి. ఏంటి ఆలోచిస్తున్నావు? పంతులు గారి ప్రశ్నకు ఈ లోకంలోకొచ్చారు అరుంధతి గారు. నిజమేనండి. ఒక్కసారి సూర్యం తనకు తెలియకుండా ఓ 1000 పంపాడని వాడి పెళ్ళాం వాణ్ణి చాలా కాలం కాల్చుకుతింది. ఇక్కడికొచ్చినప్పుడల్లా ఇంకా సాధిస్తూనే ఉంటుంది. అడ్డాలనాడు బిడ్డలు కాని గిడ్డాలనాడు కాదు. కళ్ళ నీళ్ళొత్తుకున్నారు. బిడ్డలనైతే కనగలం కాని వాళ్లతో పాటు వాళ్ల బాధ్యతల్ని కనలేం కదా వేదాంత ధోరణిలో అన్నారు పంతులు గారు. ఏమండి, అవధానిగాడి పెళ్లికి వెళ్ళకపోతే బావుంటదండి. లోకానికి మన సమస్యలు ఏం తెలుసండి? అందరి దృష్టిలో మనం అదృష్టవంతులం, మహారాజులం. మనకి బోల్డు గర్వం, డబ్బు ఉందని వెళ్ళక తప్పదండి జాలిగా అన్నారు. సరే, డబ్బు కోసం ప్రయత్నిస్తాను. తప్పుతుందా మరి? మన వెధవలు కూడా కొందరు అక్కడికి తగలడవచ్చు. వాళ్ళని చూసినట్లవుతుంది అక్కసుగా కోపంగా చెప్పారు. ఆ మీ దగ్గర లేకపోతే దొరక్కపోతే ఈ ఉంగరం తాకట్టు పెట్టేయండి. ఇది మన పెళ్ళైన కొత్తల్లో మీరు చేయించిన ఏకైక నగ. వేలి నుంచి బంగారపు ఉంగరాన్ని బయటికి తీస్తూ అన్నారామె. ఉంగరంతో పాటు కన్నీళ్లు బయటకొచ్చాయి.
అవి జాలి జాలిగా ఉంగరం మీద పడ్డాయి. అరు, అక్కర్లేదు, ప్రయత్నిస్తాను. అడగాల్సిన వాళ్ళందర్నీ అడుగుతాను. నెలాఖరు రోజులు. లేకపోతే ఇంత సమస్య అయ్యేది కాదు, దృఢ నిశ్చయంతో చెప్పారు పంతులుగారు. ఆ సాయంత్రం పంతులుగారు పట్టు వదలని విక్రమార్కుల్లా చాలా మందిని కలిశారు. అభిమానం చంపుకుని అప్పు కోసం అరులు చాచారు. మీకేమండి అని చాలామంది లౌక్యులు తప్పించుకున్నారు. కొందరు లేదు అని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇంకొందరు ఫస్ట్కిచ్చేటట్లయితే ఇస్తామన్నారు. ఆఖరి ప్రయత్నంగా రామయ్య గారింటికొచ్చారు. ఏమోయ్ పంతులు, కులాసానా? దారి తప్పొచ్చావు? రామయ్య పంతులు గారి కొలీగు, అందుకే చనువు. ఏమీ లేదు, ఓ 500 అర్జెంటుగా కావాలి చెప్పారు ఆదుర్దాన్ని అణుచుకుంటూ. బావుంది, షావుకార్లు అంతా మగపిల్లకాయ. ఎవ్వరికీ 7,000 తక్కువ లేదు జీతం. ఆడపిల్ల తండ్రిని నన్నడిగితే నేనెక్కడివ్వను మందహాసం చేస్తూ రామయ్య చెప్పారు. బాబూ, పరిహాసాలకు సమయం కాదు, ఉంటే ఇవ్వు. నీ దగ్గర ఉంటుందని నాకు తెలుసు. కావాలంటే వడ్డీ తీసుకో సీరియస్గా అన్నారు. పంతులు, అయితే నీ దగ్గర నన్ను వడ్డీ తీసుకోమంటావు? ఆ మాట ఇంకోడంటే 4 తన్నేవాణ్ణి. రిటైర్ అయ్యేదాకా ఒకే స్కూల్లో ఏడ్చాం, అందుకే ఏమీ అనలేదు. అందుకే బాబూ, తొందరగా ఇస్తే నేను వీలైనంత తొందరగా ఇస్తాను. నాకు తెలీదు, పరాయి సొమ్మును పాపంతో సమానంగా చూసేవాడివి. ఇస్తాను. నిన్ననే అమ్మాయి పంపింది పండక్కి బట్టలు కొనుక్కోమని. ఈ వయస్సులో ఏం కొనుక్కుంటావులే, నీకిస్తాను రామయ్య గారు చెప్పారు 500 ఇస్తూ. అవధాని పెళ్లి కళ్యాణ మండపంలో జరిగింది. రంగరంగ వైభవంగా జరిగిందన్నారు. బ్రహ్మాండమైన మండపం, పూల డెకరేషన్, మంగళ వాయిద్యాలు, వంటవాళ్లు. ఓ భలే సందడి. కాని పంతులు గారికి పూట పెళ్లిలానే కనిపించింది. ఒక్క పూటే విందు భోజనం జరిగింది. అంతకు ముందు రాత్రి మరీ ఆత్మీయులకి భోజనాలు పెట్టారు. పెళ్లైన మధ్యాహ్నమే బంధుమిత్రులు చాలా మంది వెళ్లిపోయారు. ఆ ఒక్కపూట భోజనంలో కూడా కనీసం 2 కూరలు, 2 పచ్చళ్ళు కనబడలేదు. 2 స్వీట్లు వేసినా వాటి సైజు చాలా కుచించుకుపోయింది. మిక్స్చరు శాంపిల్కి వేశారు. మళ్ళీ ఎవ్వరూ అడగలేదు. అసలు వడ్డన రెండవసారి జరగలేదు. అన్నం శాంపిల్కి వేసినట్టు వేశారు. ఎవ్వరూ అడిగి అడిగి వేయలేదు. చాలా పదార్థాలు మిగిలిపోయాయి. అన్నీ చెత్తకుండీపాలు. కనీసం వచ్చిన అతిథుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ కొసరి కొసరి వడ్డించకపోయినా పుష్కలంగా ఒక్కసారన్నా వడ్డిస్తే ఇంత వేస్ట్ అయ్యేవి కావు. అందరూ తృప్తి పడేవాళ్లు. మనసులు చిన్నవైపోవడంతో వడ్డించే చెయ్యి కూడా చిన్నదైపోయింది. అంతా ఫ్యాషన్. తింటే తిన్నారు, చస్తే చచ్చారు. ఇంకా మాట్లాడితే బఫే మీల్సు. నిలబడి తినండి, అంతే మీ కర్మ. పంతులు గారికి పాత పెళ్లిళ్ళు గుర్తుకొచ్చాయి. ఆకాశమంతా పందిరి వేసి, భూదేవంతా అరుగువేసి, వారం రోజులు వీధి వీధంతా హోరెత్తిపోయేది. ఊళ్ళోని కుక్కలన్నీ అక్కడి చెత్తకుండీ దగ్గరే కాట్లాడుకుంటూ ఉండేవి. పెళ్లికి ఎంతో మంది బంధువులతో పాటు అజయ్ భార్గవులు కూడా వచ్చారు. చెప్పుల్లో కాళ్లు పెట్టుకొచ్చారు. ఎంత ఉండమన్నా ఒక్కరోజు కూడా ఉండలేదు. అజయ్ పెళ్లిలో భారీగా ఖర్చు పెట్టాడు. కానుకలని, ఫోటోలని కనీసం 1,000 పైన ఖర్చు పెట్టుంటాడు. భార్గవ్ కూడా బాగానే ఖర్చు చేశాడు. కానుకలు తీసుకురావడానికి, పెళ్లి కోసం కొత్త బట్టలు కొనుక్కోవడానికి వగైరా. ఒక్కరన్నా తామిద్దరినీ వచ్చి ఓ 1 రోజులు ఉండమంటారేమోనని ఎదురు చూశారు పంతులు గారు. ఆ మాటే రాలేదు. కర్నూలు ఎప్పుడు వెళతారు అని అడిగారంతే. భార్గవ నోరు తెరవకముందే కోడలు గాయత్రి అతన్ని హడావిడిగా లాక్కుపోయింది. ఎక్కడ అత్తామామల్ని రమ్మంటాడోనని. అజయ్ డైరెక్ట్గానే చెప్పాడు, నా ఇల్లు చాలా చిన్నది, మీ మడి ఆచారాలు నీటికి ఇబ్బంది అని. కోడలితో మీరు అడ్జస్ట్ కాలేరు అని చెప్పాడు. పెళ్లి జరిగి 4 రోజులు గడిచిపోయాయి. ఎంత మోడర్న్ పెళ్ళైనా, ఎంత రన్ చేసినా కొంత కాలక్షేపం జరిగింది. బంధుమిత్రుల్ని కలుసుకోవడం, పండుటాకులను పలకరించడం, లేని సభ్యుల కోసం బాధపడడం వగైరాలతో పంతులు గారికి తను చేసిన బాకీ గుర్తుకొచ్చేది. కొడుకులు గాని కోడళ్లు గాని డబ్బులిస్తారని చూశారు. కాని ఎవ్వరికీ వారికి సరిపోయినంత డబ్బులున్నట్టు లేవు. కనీసం అవధాని బట్టలు పెట్టకుండా క్యాష్ ఉంచుకోమని ఇస్తాడేమోనని ఎదురు చూశారు. ఆశ నిరాశయింది. ఖరీదైన బట్టలు పెట్టాడు అవధాని. దంపతులిరువురూ వచ్చి కాళ్లకు నమస్కరించారు. ఒరే అవధాని, పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. నీదంటూ ఒక సంసారం ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకోవడంలో తప్పులేదు. కాని నీ సుఖాలలో
వాళ్ల సుఖాలను త్యాగం చేసి పెంచిన నీ తల్లిదండ్రుల్ని మర్చిపోవడం తప్పురా కౌగిలించుకుంటూ చెప్పారు. అవధాని పెళ్ళాం చురుగ్గా ఆయన కళ్ళల్లోకి చూసింది. ఒకవేళ నువ్వు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయితే మీ వాళ్ల కోసం ఇంత అని పంపుతూ ఉండరా చెప్పారు. అదేంటి బావా, వాడికి ఏవేవో చెప్తావు? కోడల్ని మరీ ఏరి తెచ్చుకుంది మాలో కలిసిపోవాలి అనేగా అవధాని తల్లి. అదే అరుంధతి చెల్లి ఆక్రోశం. ఆ రోజు బయలుదేరదాం అనుకుంటూ ఉండగా శాస్త్రి ఊడిపడ్డాడు, ఉరుములేని పిడుగులాగా. శాస్త్రి, సారీ, పెళ్లికి రాలేకపోయాను. కాస్త కొత్త జంటను చూసిపోదామని వచ్చాను. ముచ్చటగా ఉన్నారు అంటూ శాస్త్రి గారు బోలెడు సంతోషపడిపోతూ బోల్డన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. శాస్త్రి గారంటే పంతులు గారికి బాల్య స్నేహితులు. వృత్తిరీత్యా వేరైపోయి ఊళ్లు పట్టుకు తిరిగారు. అరుదుగా కలుసుకుంటూ ఉంటారు. శాస్త్రి గారికి 4 కొడుకులు, ఒక్కతే కూతురు. భోజనాలు అయిన తర్వాత ఆరు బయట వెన్నెల్లో డాబా మీద పడుకున్నారు కబుర్లు చెప్పుకుంటూ. పంతులు, నీకు గుర్తుందా, నాకు ఆడపిల్ల పుట్టిందని ఆ రోజుల్లో నేను వాపోయాను. చాలా రోజులు బాధపడ్డాను. మైనస్ పుట్టింది అనుకునేవాణ్ణి. నీకే అంతా ప్లస్సులే అనేవాణ్ణి. కాని నా ఊహ పొరపాటురా బాధగా అన్నారు. ఏ, కట్నం ఇవ్వలేదా పంతులు గారు అడిగారు. లేదురా, ఉన్న 4 కొడుకులు కోడళ్ల చేతిలో కీలు బొమ్మలై మమ్మల్ని పట్టించుకోలేదురా. ఇప్పుడు మాకు కూతురే గతిరా. దానింట్లోనే మేమిద్దరం హాయిగా ఉంటున్నాం చెప్పారు శాస్త్రి. అయ్యో, 5 మగపిల్లల్ని కన్నా కాని ఒక్క ఆడపిల్లల్ని కనుంటే ఎంత బాగుండేది పంతులు గారు నిట్టూర్చారు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బైలహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.